శివబాలాజీ గారు, సో ఇంకొక విషయం అంటే సినిమాలో సెట్స్లో జరిగిన వాటికి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ ఖడ్గం ఏదైతే ఆ స్వాడ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి అందరూ వీడియో చూసారు మీరు ప్రజెంట్ చేయడం, కానీ దాని మీద ఉన్న థింగ్స్ అంటే అది ఎందుకు ప్రజెంట్ చేశారు ఏంటి అనేది ఒక్కసారి మీరు చెప్తారా? స్వాడ్ ఏంటంటే అది చెప్పాను కదా, బర్త్డే పార్టీ బర్త్డే జరిగింది, అప్పటి నుంచి నేను ఏమైనా ఇవ్వాలనుకున్నాను సార్కి. సో కుక్ చేస్తాం కాబట్టి ఆయనకి ఫుడ్ ఇష్టం కాబట్టి ఏదైనా కుక్ చేద్దాం, బిర్యానీ చేద్దాం, లేకపోతే ఏదైనా ఆయనకి నచ్చింది ఏమైనా చేద్దాం అనుకున్నాం. తర్వాత అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఆలోచిస్తుంటాను అనమాట, ఇంకా బెటర్గా ప్రోడక్ట్ ఏమైనా ఆయనకి నచ్చేలా గ్యాజెట్స్ ఏమైనా ఇద్దామా అని. ఆయన గ్యాజెట్స్ లవర్ కాదు. సో అలా ఆలోచిస్తూ అన్నవరం టైంలో గన్స్ గురించి మాట్లాడేటప్పుడు స్వాట్స్ గురించి కూడా మాట్లాడాం మేము. ఆయనకి స్వాట్స్ కూడా ఇష్టమే ఆయనకి. సో స్వాడ్ ఇద్దామని డిసైడ్ అయ్యాను నేను. అది బాగుంటుంది. ఒకటి స్వాడ్ అంటే స్వాడ్ కాదు, దాంట్లో స్పెషల్ డిజైనింగ్ ఉండాలి అంటే చాలా ఆలోచన. 300 స్వాడ్, యాంటిక్ పీసెస్, తర్వాత వచ్చేసి 300లో ఉంటుంది కదా స్వాడ్, స్పాటన్. స్పాటన్ అంటే ఈజ్ పీపుల్స్ లీడర్ కదా, సో సంథింగ్ అలా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇది యూనిక్గా ఉండాలని చెప్పి సపరేట్ డిజైన్ చేసేసాను దాన్ని, స్వాడ్ని. మిగతా వాటిలో కొంచెం ఐడియాస్ షేర్ చేసుకొని ఒక డిజైన్ వచ్చేసింది. డిజైన్ వచ్చింది, ఒట్టి స్వాడ్ ఉంటే బాగోదు, సమ్ డీటెయిలింగ్ ఉండాలి దీంట్లో అనుకున్నాను. అప్పుడే లోగో పెడదాం అనుకున్నాను. ఫస్ట్ పెట్టింది జనసేన లోగో పెడదాం అనుకున్నాను. జనసేన లోగో పెట్టిన తర్వాత ఆయనది ఫస్ట్ పార్టీ మీటింగ్లో జై హింద్ చెప్పిన పోస్చర్ ఉంటుంది, ఇలా అది వచ్చేసి ఫెరోషియస్గా ఉంటుంది. దాన్ని తీసి పెట్టి దాని కింద జనసేన అని పెట్టాను. స్వాడ్లో వచ్చేసి ఏమైనా రైటప్ ఒక చిన్న దీంట్లో వచ్చేసి నేను ఏమైనా ఆయన్ని చూసే మీన్స్ హౌ ఐఎమ్ ఇమాజిన్ హిమ్ అనేది ఒక రైటప్ ఇద్దాం అనుకున్నాను. అప్పుడే వచ్చేసి చాలా థింక్ చేసాము, సడన్గా అప్పుడు క్లిక్ అయింది. పవిత్రానాయం సాధునాం సెంటెన్స్ ఉంటుంది కదా, వినాశాయ చతుర్షణం వన్ సైడ్ తెలుగులో ఒక సైడ్ హిందీలో ఉంటుంది. అది ఒక సైడ్ ఏమో తెలుగులో ఉంటుంది, ఒక సైడ్ హిందీ. అదేంటంటే ఇది స్టేట్ అండ్ సెంట్రల్లో. ఓకే, అలా నేను అడిగాను మీకు ఏంటి ఇలా ఐడియా ఎలా వచ్చింది ఆ రోజు ఇచ్చినప్పుడు మేము అందరం ఉన్నాము, మీకు ఆ ఐడియాలో వచ్చింది ఆయన జనసేన లోగో పెట్టాలని, కానీ ఆయన ఫేస్ అసలు ఈ స్వాడ్ అనే ఐడియా ఎలా వచ్చిందని అడిగాను. నేను ఇన్ని డేస్ నుంచి ఆయన చూస్తున్నాను, నువ్వు నీ హార్ట్ నుంచి ఆలోచించి చూడు, నీకు మంచి ఐడియా వస్తుంది. నేను నా హార్ట్ నుంచి ఆలోచించాను, సో ఆయనకి మెమరబుల్గా గుర్తుండిపోయేలాగా నేను ఇది చేపించాను అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అందరూ అలా ఫీల్ అవుతారు కాబట్టి ఆయనకున్న అంత క్రేజ్ కానివ్వండి, ఏదైనా ఫ్యాన్స్ ఎందుకు వాళ్ళు ఎలా ఉంటే అది బికాస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నాను. లైక్ అదొక డిఫరెంట్ ఇది అనమాట. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన పేరు చెప్తేనే అదొక ఏమంటే ఒక మత్తు అనమాట, అదొక ట్రాన్స్. అసలు ఊగిపోతారు జనాలు, పవర్ స్టార్ అంటే అది ఊగిపోతారు అనమాట. ఇంకోటి దాని వెనక అక్కడ పిడికల వెనక శ్రీచక్రం ఉంటుంది, దట్ సేస్ దేవుడు ఎప్పుడు తన వెనక ఉంటాడు అనేది. ఒక్కొక్కటి పెరిగిందండి అది. ఒకటిగా అది స్వాడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను ఒక్కొక్కటి పెంచాను. అక్కడ స్వాడ్ చేసేవాడు సరే ఇంకా నేను చేయను తీసుకుని డైరెక్ట్ ఉంటాడు, నేను ఇక్కడ నాకు వచ్చిన హిందీలో మాట్లాడతాను నేను, నై 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 ప్లీజ్ ప్లీజ్ బౌత్ ఇంపార్టెంట్. 3 months తీసుకున్నాడు. 3 months అంటే నేను ఒక్కొక్కటి యాడ్ చేశాను కదా, యాడ్ చేసే కొద్దీ రీవర్క్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. సో అందుకోసం టైం పట్టింది. ఒకసారి అయితే వాడు నాకు షాక్ ఇచ్చేసాడు. నైస్ సార్.